చీపురులు సేమ్ మన సైడ్ మాదిరిగానే అమ్ముతున్నారు, కాకపోతే కొంచెం డిఫరెంట్గా కొంచెం పాష్గా అనిపిస్తుంది. నీహావ్ నీహావ్ అంటే తక్కువ ఖర్చులో వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. దాదాపుగా 1 కిలోమీటర్ నుంచి అయితే నడుచుకుంటూ వస్తున్నాము. ఇక్కడ రోడ్లు అవన్నీ చాలా బాగున్నాయి. కనపడుతుంది కదా పెద్ద పగోడా, గోల్డెన్ పగోడా. ఇక్కడ నుంచి అదిరిపోయింది వ్యూ అయితే. దీన్ని ఇక్కడ స్వెడగాన్ పగోడా స్పెల్లింగ్ ప్రకారం, కానీ ఇక్కడ వీళ్ళంతా కూడా షడగాన్ పగోడా అంటున్నారు. မင်္ဂလာပါဒီတစ်ခါမှာတော့ပန်နီရခီသွားကောင်ကရဲ့ One That Traveler Channel ကမြန်မာပြည်ခီးဗီဒီယိုကိုဘာသာပြန်တင်ဆက်ပေးမှာဖြစ်ပါတယ်။ဘာသာပြန်ပြီးတင်ဖို့ခွင့်ပြုပေးရတဲ့အတွက်လည်းကျေးဇူးထူးတင်ပါတယ်။ဒီဗီဒီယိုကမိနစ်50ကျော်ပဲမဲ့ကျွန်တော်က7မိနစ်စာကျော်လောက်ခွဲပြီးတော့တင်ပေးမှာဖြစ်ပါတယ်။ကျွန်တော် channel ကဒီဗီဒီယိုကြည့်ရှုသူတွေအနေနဲ့လည်းသူ့ channel ကိုတွားရောက်အားပေးပြီး subscribe လုပ်ပေးကြပါအောင်လို့တိုက်တွန်းပါတယ်။ channel မျိုးဗီဒီယိုပေါ်မှာစရန်ထိုးထားတဲ့decoration မှာလည်း link ထည့်ထားပါတယ်။ဗီဒီယိုကိုအဆုံးထိကြည့်ရှုပေးပါအောင်ခင်ဗျာ။ అందరికీ నమస్కారం అండి. నేను వచ్చేసి మయన్మార్ దేశంలో ఉన్నాను. ఇది నా రెండో వీడియో. ఇక్కడ గత వీడియో చూసుకుంటే మయన్మార్ ఈ దేశంలో ఉంటున్న మన తెలుగు వారి గురించి అయితే చేశాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, క్లిక్ చేసి పూర్తి వీడియో అయితే చూడండి. ఈ వీడియోలో వచ్చేసి ఈ దేశంలోనే పెద్ద నగరం యాంగూన్ మహానగరం. మన ఆంధ్రాకి హైదరాబాదు, తమిళనాడుకి చెన్నై ఎలాగో ఈ మయన్మార్ దేశానికి ఈ యాంగూన్ అలాగా ఏ టూరిస్టర్ వచ్చినా దాదాపుకి ఇక్కడికే వస్తారు, ఎందుకంటే ఇక్కడే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. కాబట్టి మీరు వస్తే ఒకవేళ ఏమేమి ప్లేసెస్ చూస్తారో ఫేమస్ ప్లేసెస్ అవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఈ యాంగూన్ సిటీలోనే బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం సూలే అని పిలుస్తారు ఇక్కడ, మరియు సిటీ సెంటర్లో ఉన్న ప్రాంతం. ఎవరు వచ్చినా కూడా తక్కువ ఖరీదులో స్టే చేయాలనుకుంటే ఈ ప్రాంతంలోనే స్టే చేస్తారు. ఈ మయన్మార్ అనేదండి బుద్ధిస్ట్ దేశం, అంటే ఇక్కడ బౌద్ధులు ఎక్కువ మంది ఉంటారు. 88% బుద్ధిస్టులు అయితే ఉన్నారు ఇక్కడ, 6% ముస్లింలు అయితే ఉన్నారు, 4% క్రిస్టియన్లు అయితే ఉన్నారు, 2% హిందువులు అయితే ఉన్నారు. హిందువుల సంఖ్య అయితే చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఇది బుద్ధిస్ట్ కంట్రీ కాబట్టి ఇక్కడ ఇట్లాంటి పగోడాలు అయితే ఎక్కువ కనపడతా ఉంటాయి. దీన్ని ఇప్పుడు మనం ఉన్న ఏరియా సూలే కదా, సూలే ఏరియా కాబట్టి దీన్ని సూలే పగోడా అని అయితే పిలుస్తారు. ఇక్కడ ఎటువంటి సిగ్నల్ అయితే లేవు, రోడ్డు చూసుకొని దాటేయడమే. సూలే పగోడా ఒక్కసారి లోపలికి కూడా వెళ్ళి చూద్దాం. ఇక్కడ షూస్ పెట్టుకోవడానికి ర్యాక్ కూడా ఉంది. ఇదిగోండి, దీంట్లోకి వెళ్ళాలంటే ఇక్కడ డబ్బుల్లో 10,000 మయన్మార్ రూపాయలు, అంటే మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను. లోపల వచ్చేసి ఇక్కడ నుంచి జూమ్ చేస్తే మనకు కనపడుతుంది 1, 2x, 5x. లోపలైతే బుద్ధుడి విగ్రహం అండి, అది కొంచెం అడ్డుగా ఉంది కనపట్టలేదు. అది ఈ బర్మా అనేదండి, సారీ ఇందాటి నుంచి బర్మా అంటున్నా మయన్మార్ అంటున్నాను. ఎలా చెప్పాలి మీకు, మనకి ఇంతకు ముందర మద్రాసు, ఇప్పుడు చెన్నై, అలాగే ఒకప్పుడు బర్మా, ఇప్పుడు మయన్మార్ అంతే. ఒకప్పుడు ఏంటంటే దీన్ని బర్మా దేశం అని పిలిచేవాళ్ళు, ఆ తర్వాత ఏంటంటే కాలక్రమేణా దీని పేరు మయన్మార్గా మార్చబడిందండి. ఇక్కడ చెప్పుకోవడానికి పెద్దగా టూరిజం ప్లేసెస్ కూడా ఏం లేవు. ఇంకా మనం వచ్చి ఇక్కడ దేశం గురించి అయితే తెలుసుకోవాలి ఎలా ఉంది ఏంటనేది. ఇక్కడ బర్మాలో కూడా వీధుల్లో జాతకాలు అయితే చెప్తున్నారు కొంచెం, అంటే మన సైడ్ లాగా ఇటు కూడా ఉందన్నమాట. ఇది చెప్పాలంటే వర్షం పడుతుంది, అయినా నేను ఆగను, నన్ను ఎవరు ఆపలేరు. ఇప్పుడు ఈ దేశ పరిస్థితులు అయితే అంతగా బాగాలేదండి. అయినా కానీ నేను ఎందుకు వచ్చానంటే మనకి పక్కనే ఉంది, ఫ్లైట్ టికెట్ చీపు, అందులోనూ ఒక దేశం కవర్ చేసినట్టు ఉండిద్ది అని చెప్పి వచ్చేసాను అనమాట. నాకైతే బేపచ్చంగా ఆకలేసేస్తుంది. ఈ దేశంలో కూడా రోడ్లు ఎలా పడితే అలా దాటేస్తున్నారు, ఎటువంటి సిగ్నల్స్ లేవు. హలో మోహింగా నో మోహింగా అంటే ఈ దేశం యొక్క ఫేమస్ వంటకం. ఖచ్చితంగా ఈ బర్మా వస్తే ప్రయత్నించండి, చాలా బాగుంటుంది. కానీ ఈ టైంలో దొరికిద్దో దొరకదో తెలియదు. మనం ఇడ్లీ, ఉప్మా, దోశ ఎలా తింటామో ఇక్కడ వీళ్ళు మోహింగా అనేది అలా తింటారు. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది ఇక్కడ. హలో మోహింగా నో ఓకే, ఇక్కడ కూడా లేదంట మోహింగా. ఇక్కడ ఏమైనా దొరికిద్దా? మోహింగా 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 అక్కడ ఉందా? ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రో. మోహింగా, ఎస్ 1 మోహింగా. ఇదిగోండి ఇక్కడ వాళ్ళు తింటున్నారు కదా, దీన్నే మోహింగా అంటారు. నూడిల్స్ లాగా అట్లా బాగుంటుంది, టేస్ట్ భలే ఉంటుంది. అయిపోయిందన్నమాట, బ్యాడ్ లక్. ఇద్దరు ఖతం హో గయా మోహింగా. मोहिंगा खत्म हो गया. किधर मिला? दूसरा साइड, दूसरा जगह पर.
उधर इधर नहीं मिलता? इधर में मिलेगा। मैं इधर जाता हूँ सीधा। हाँ। धन्यवाद। ओके। आपको हिंदी कैसे जानते हैं? हम हिंदी है। हिंदी कहाँ इंडिया में? इंडिया में नहीं। आपका पिताजी का पिताजी इंडिया में आपका माँ का कलकत्ता का। కలకత్తా. ఓహో నైస్ నైస్. ఓకే. ఆయన కలకత్తా నుంచి అంటే వాళ్ళ తాతలు అప్పట్లో ఇక్కడికి పనులు చేసుకోవడానికి వచ్చి ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళలేక ఇక్కడే చిన్న చితక పనులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఇలా స్థిరపడిపోయారు చాలామంది కూడా. వాళ్ళే వీళ్ళు. అలాగే నేను గత వీడియో తెలుగు వారి గురించి చేశా కదా, తెలుగు, తమిళ్, హిందీ, బెంగాలీ అన్ని రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఇక్కడైతే ఉన్నారు. వాళ్ళంతా కూడా సేమ్ ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళలేక ఇక్కడే ఉండిపోయారండి. ఒకవేళ మీరు ఆ తెలుగు వాళ్ళ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేసి ఇక్కడ మయన్మార్లో మన తెలుగు వారు ఎలా ఉంటున్నారు ఏంటి అనేది మీరు చూడొచ్చు. కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, బట్ మంచిగా చేసాం అందరినీ కలిసి మాట్లాడి. ఇక్కడ కూడా మన సైడ్ లాగా ఆ కిల్లీలు అయితే కడుతున్నారు. పాన్ ఇండియా పాన్, కలకత్తా పాన్. ఓకే థ్యాంక్ యూ. వేల డబ్బుల్లో 200 రూపాయలు అంట ఒక కిల్లీ. 4 రూపాయలు అండి ఆ కిల్లీ. మన సైడ్ 10 రూపాయలకి అమ్ముతున్నారు. ఇక్కడే కొంచెం తక్కువ రేట్ ఉంది కిల్లీ. వెరీ అచ్చా కమ్ ఖరీద్ హై. ఈవిడ వచ్చేసి అచ్చం బర్మా ఆవిడలాగే ఉంది కదా, సల్మాబీ. ఓకే బర్మా ఆవిడలాగే ఉంది కదా, కానీ ఈవిడ కోల్కత్తా అంట. చెప్పే కదా అప్పట్లో వాళ్ళు వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయి వాళ్ళ ఫేస్ కట్లు కూడా మారిపోయినాయి ఇక్కడ వాళ్ళకి మళ్ళీ. అదొకటి నాకు బాగా ఆశ్చర్యంగా అనిపించింది. యు ఆర్ వెరీ గుడ్ లుకింగ్. యా వెల్కమ్. ఏందో ఈ ఫుడ్ కోసం ఎక్కడికి వెళ్ళినా కానీ తిరగడమే సరిపోతుంది. టెంపుల్ ఎదిరిపోయింది. మోహింగా 1 మోహింగా, ఒక మోహింగా ఇవ్వండి. 1800 వేల డబ్బుల్లో. దాన్ని మన డబ్బుల్లో క్యాలిక్యులేట్ చేస్తే 35 రూపాయలు. చాలా చౌక ఫుడ్ ఇక్కడ. దీంట్లో ఈ చిప్స్ లాంటివి వేసేసి నూడిల్స్ వేసేసి ఆ సాస్ అయితే వేస్తున్నారు, షార్వా లాంటిది. రెడీ అయిపోయింది మోహింగా. బ్రదర్, దిస్ ఈజ్ నేషనల్ డిష్ రైట్? మయన్మార్ ఫేమస్ రైట్? వాళ్ళకి ఆంగ్ల భాష రాకపోవచ్చు, ఓకే థ్యాంక్ యూ. ఇలాంటి చిన్న చైర్లు అండి. ఇవి థాయిలాండ్ వెళ్ళినా, వియత్నాం వెళ్ళినా, అలాగే మనం కంబోడియా ఇటు సైడ్ వెళ్ళినా ఇలాంటి చిన్నవే పెడతారు. అదేందో భలే ఉంటుంది కూర్చోడానికి. ఇది వచ్చేసి ఈ మోహింగా మీకు చూపించడానికి రీజన్ ఏంటంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఈ మయన్మార్ దేశం యొక్క నేషనల్ డిష్, జాతీయ వంటకం అండి. బాగా ఫేమస్. ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ మోహింగా తినకుండా వెళ్ళరు. బాగుంది, స్మెల్ కూడా భలే ఉంది. ఇవన్నీ వేశారు కదా. ఈ మోహింగాలోకి మనకి కారం సరిపోతే, దీంట్లో కారం ఏమి ఉండదు, పెద్దగా స్పైసీ ఏం తెలీదు. ఇది కారం అయితే వేసుకోవచ్చు. అలాగే నిమ్మకాయ అండి, నిమ్మకాయ అయితే పిండుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది మోహింగాలో. అందరూ కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ లాగి మోహింగాని అయితే తింటున్నారు. గుడ్, టేస్ట్ గుడ్. ఇదిగోండి 1000 నోటు అన్నీ పాత నోట్లే, కొత్త నోట్లు అసలు ఎక్కడా కనపడలే ఇప్పుడు దాకా నాకు. థ్యాంక్ యూ సార్. 100 రూపాయలు చేంజ్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత సూలే పగోడా పక్కనే ఇక్కడ ఒక పార్క్ అయితే ఉంది, మహాబండూల పార్క్ అని పిలుస్తారు. మొత్తం అసలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈ దేశ పరిస్థితులు బాగలేనప్పటికి కూడా ఈ దేశంలో పార్క్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది, నీట్గా భలే ఉంది. ఈ పార్క్కి రావడానికి గల రీజన్ ఏంటంటే ఇక్కడ ఇండిపెండెంట్ బిగ్ పోల్ అయితే ఉంది ఒకటి. ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చేసి 1948 జనవరి 4వ తారీఖున అయితే వచ్చింది. దాని గుర్తుగా అయితే ఇక్కడ ఇండిపెండెంట్ బిగ్ పోల్ అయితే పెట్టారు. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. చాలామంది కూడా ఫోటోలు దిగడానికి అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ మొత్తం కూడా వీళ్ళ భాషని బర్మీస్ అని అంటారు. ఎక్కడ కూడా ఆంగ్లం అయితే లేదు మనం చదవడానికి. ఈ పోల్ ఏంటో తెలుసుకోవడానికి గూగుల్లో సెర్చ్ చేసి మీకు చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి మొత్తం కూడా వ్యూ చూడొచ్చు 360 డిగ్రీస్లో. ఈ భవనాలు అవన్నీ కూడా కొలోనియన్ బిల్డింగ్స్, అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు ఉన్న బిల్డింగ్లు అయితే ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఈ దేశంలోనే ప్రధాన టూరిజం స్పాటు. ఇప్పుడు నేను ఉన్నది యాంగూన్ మహానగరంలో అయినప్పటికి కూడా ఈ దేశం మొత్తానికి ఫేమస్ అదే. దాన్నే స్వేదగాన్ పగోడా అంటారు.
ఇంకా మన భాషలో అర్థమయ్యేటట్టు చెప్పాలంటే గోల్డెన్ పగోడా. ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్లు అయితే ఉంది. నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతాను. ఈ స్వెడగాన్ పగోడా 4 కిలోమీటర్లు చూపిస్తుంది. సో ట్యాక్సీలో కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఎంతో అడుగుతాను. ట్యాక్సీ అయితే ఇక్కడ నుంచి 15,000 వీళ్ళ డబ్బులు 15,000 అంటే మన డబ్బుల్లో 300 రూపాయలు. వద్దులే, నడుచుకుంటూనే వెళ్ళిపోతా. 36 भी जाएगा ये नहीं ये साइड जाएगा वो साइड का उधर साइड जाएगा. वो साइड का ऐसा जाएगा. ధన్యవాద్. పెద్ద ఆయన మంచోడు. నడుచుకుంటూ వెళ్తుంటే అట్లా పలకరించాడు ఆయన, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటని. ఎంతైనా ఇండియన్ ఫేస్ కట్ కదా, ఆయన ఇండియా నుంచి అంట ఒకప్పుడు, కాబట్టి పలకరించారండి. చెప్పాను స్వెడగాన్ పగోడా అంటే ట్యాక్సీ మాట్లాడుకొని వెళ్ళి అన్నారు. ట్యాక్సీ చాలా రేట్ ఎక్కువ కదా, వద్దులే అండి అన్న. నడుచుకుంటూ వెళ్ళిపోతాలే అంటే నడుచుకుంటా వల్ల కాదు అన్నారు. పర్లా నేను నడుచుకుంటూ వెళ్ళిపోతానంటే లేదు అదైనా బస్సు ఉండిద్ది వెళ్ళి అన్నాడు. నాకు అప్పుడు గుర్తుకొచ్చింది ఇక్కడ బస్సు కూడా ఒకటి ఉంది కదా అని. 36 నెంబర్ బస్సు వెళ్ళిపోతుంది ఏంటి, ఆగదా? ఈ మయన్మార్ దేశం గురించి ఇంకొక ఆసక్తికరమైన విషయం వింతగా అనిపించింది నాకు వింటే. ఇక్కడ బైకులు బ్యాన్ అంట ఈ సిటీ వరకు. యాంగూన్లో ట్రాఫిక్ని నిర్వహించడానికి ఈ నిర్ణయం అయితే తీసుకున్నారంట. మరి ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో ఏంటో నాకు తెలియదు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా ట్యాక్సీనే మాట్లాడుకొని వెళ్ళాలి. మనకి గ్రాబ్ అనే ఒక యాప్ ఉంది ఇక్కడ, ఆ యాప్లో కూడా ట్యాక్సీలే ఉంటాయి ఇక్కడ. కాబట్టి లోకల్ ప్రజలకి YBS అని ఉంటుంది, యాంగూన్ బస్ సర్వీసు. ఇట్లాంటి బస్ స్టాపుల్లో నుంచొని ఇక్కడ వీళ్ళు ఉంటారు, వీళ్ళని అడిగితే చెప్తారు ఏ నెంబర్ బస్సు ఎక్కడికి వెళ్ళిద్ది అని చెప్పి. ఇప్పుడు నేను వెళ్ళే బస్సు 108వ నెంబర్ అంటే ఇక్కడికే వస్తుందంట. ఏంట్రా బాబు ఈ విధంగా ఎక్కుతున్నారు. ఇది వచ్చేసి 500 కాగితం. ఇక్కడ నుంచి 400 అంట అక్కడికి వెళ్ళాలంటే. ఇప్పుడు ఏం లేదు, ఈ డబ్బులు ఉన్నాయి కదా, దీంట్లో వేసేయడమే. వేసాము, డ్రైవర్ కూడా ఇచ్చే పని లేదు. ఇలాగనే ఉంది కదా. ఇక్కడ నుంచి 3 స్టాపులు అంట చెప్పాడు. 3 స్టాపులు అంటే 3 స్టాపులు దాటాలా, 3వ స్టాప్లో దిగాలా? నేను గూగుల్ మ్యాప్ పెట్టుకుంటా, దగ్గరికి రాగానే దిగేస్తాను. చూశారు కదా బస్సులో. ఇంకా ఆ విధంగా డబ్బులు దాంట్లో పడేయడమే. ఇంకా ఎవరి నమ్మకం వాళ్ళది, వాడు వేసాడో వేయలేదో ఆ దేవుడికే తెలియాలి. అలాగే అక్కడ కార్డు పెట్టి వచ్చేది కూడా ఉంది. ఈయన కండక్టరా? ఓహో, ఈయన చెక్ చేసి దాంట్లో వేస్తున్నాడు అనమాట. ఓకే. బస్సులో ఏసీ కూడా ఉంది. ఇక్కడే ఉందంట స్వెడగాన్ పగోడా. ఇక్కడ నుంచి నడుచుకుంటూ కావాలి. ఇక్కడ అన్నట్టు ఇంకో విషయం, మన సైడ్కి ఇక్కడికి డ్రైవింగ్ విభిన్నం. మనం లెఫ్ట్ వెళ్తే వీళ్ళు రైట్ వెళ్తారు, రైట్ వెళ్తే లెఫ్ట్ వెళ్తారు అనమాట. కాబట్టి ఇక్కడ బండ్లు అద్దెకి తీసుకొని నడపాలనే ప్రయత్నం అయితే చేయకుండా ఉండడం బెటరు. రిమూవ్ యువర్ మాస్క్, పీపుల్ వాంట్ టు షో యువర్ ఫేస్. సో వీళ్ళు ఏంటంటే హాయ్ బస్సులో మనకు కూడా వచ్చారు. ఇంకా మనం తెలుగు భాష మాట్లాడతా ఇట్లా అందరిని అడుగుతూ వస్తున్నాం కదా, చూసి వీళ్ళే మాతో పాటు రండి అందరం కలిసి వెళ్దాం అన్నారు పగోడాకి. థ్యాంక్ యూ సో మచ్, యువర్ వెరీ కైండ్ పీపుల్. ఇక్కడ ఆంగ్ల భాష కొంతమందే మాట్లాడుతున్నారు, చాలా తక్కువ మంది. ఏరియా పేరు బెహాన్ అంట, బెహాన్ టౌన్షిప్. ఓకే, ఇక్కడ టౌన్షిప్లు అంటారన్నమాట. ఏంటి ఆయన అమ్ముతున్నాడు? నైస్ బనానాస్. చీపురులు సేమ్ మన సైడ్ మాదిరిగానే అమ్ముతున్నారు, కాకపోతే కొంచెం డిఫరెంట్గా, కొంచెం పాష్గా అనిపిస్తుంది. నీహావ్ అంటే తక్కువ ఖర్చులో వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. దాదాపుగా 1 కిలోమీటర్ నుంచి అయితే నడుచుకుంటూ వస్తున్నాము. ఇక్కడ రోడ్లు అవన్నీ చాలా బాగున్నాయి. కనపడుతుంది కదా పెద్ద పగోడా, గోల్డెన్ పగోడా. ఇక్కడ నుంచి అదిరిపోయింది వ్యూ అయితే. దీన్ని ఇక్కడ స్వెడగాన్ పగోడా స్పెల్లింగ్ ప్రకారం, కానీ ఇక్కడ వీళ్ళంతా కూడా షెడగాన్ పగోడా అంటున్నారు. మింగలాబా ఎవరిని అడగకుండా నన్నే అడుగుతున్నాడు వాడు. నేను ఒక్కడనే వాడికి టూరిస్టర్లా కనపడ్డాను. చెప్పులు ఎక్కడ పెట్టాలి? హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? చాలా పెద్దదిలా ఉంది లోపల. హలో హాయ్. ఎస్ సార్. యా ఐ క్యారీ. You people are carry?
ఓకే ఐ ఆల్సో క్యారీ ఐ ఫాలో యూ. సో ఎంతో కొంత ఏమంటున్నారు గుడికి మన వంతు సహాయం కింద వేసాం. చెప్పులైతే మనమే తీసుకొని వెళ్ళిపోవాలంట, మనకు కూడా కవర్లో పెట్టుకొని. చాలా ప్రశాంతంగా ఉంది, ఎవ్వరు కూడా ఇక్కడ ఏం మాట్లాడట్లనే ఒక్కడనే మాట్లాడుతుంది. చూడండి ఏ విధంగా ఉందో.